హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మష్రూమ్ కూర వండుతున్నాను. నేను ఎలా వండుతానో చూడండి. ఈ మష్రూమ్ అరకిలో తీసుకున్నానండి. ఫ్రెష్యే, కాకపోతే మా పాపని ఫ్రిడ్జ్లో పెట్టి రమ్మంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కొంచెం ఎర్రబడిని. ఎప్పుడు కూడా మష్రూమ్ని డీప్లో పెట్టకూడదు అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇలా ఎర్రబడిపోతాయి అన్నమాట, తెల్లగా ఉండవు. నిన్న తెల్లగా మల్లెపూల్లో ఉన్నాయండి చక్కగా. నేను సాయంత్రం తెప్పించాను ఫ్రెష్. పొరపాటు వల్ల ఇలా ఎర్రపడిపోయాయి అనమాట. ఒక ఉడకనిద్దామండి. కొంచెం ఉప్పేసి మష్రూమ్ కొంచెం ఉడకబెట్టుకోండి. ఇలా 2 పొంగులు వచ్చాక కట్టేసేయచ్చు. వాటిలోకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, చిన్న అయితే 2 తీసుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను. గసగసాలండి 1 స్పూను, పెరుగు 1 కప్పు, జీడిపప్పు ఒక 10-15 దాకా నానబెట్టుకోండి. 4 ఎండుమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలక్కాయలు 2 ముక్కలు, లవంగాయలు 4, కొంచెం పోపులోకి జీడిపప్పు అండి. ఇంకా కారం అవసరం లేదు, సరిపడా ఉప్పు, కొంచెం నెయ్యి, నూనె కావాలి. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. వీటన్నిటిని మిక్సీ పట్టేద్దాం మొత్తం అన్నీ. ఆ జీడిపప్పు మాత్రం కొంచెం తిరగమాతలో కొంచెం ఇక్కడ అన్నీ మిక్సీ పట్టేసుకోండి. ఈజీగా అయిపోతుంది ఒకసారితో. ఇలా అన్నీ మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గసగసాలు, మిరియాలు, ఎండుమిర్చి మొత్తం అన్నీ మిక్సీ పెట్టేద్దాం. ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి, మెత్తటి పేస్ట్ అయిపోతుంది కదా, గుజ్జు బాగా వస్తుంది. ప్లస్ త్వరగా మనకి పని కూడా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఉడికిని ఒకసారి వడేసేయండి. అల్లం అంత అయితే సరిపోతుందండి. ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి అండి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ కూరకి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ మష్రూమ్ ఉండే కదండి, అవి వేయించేసేద్దాం లైట్గా 2 నిమిషాలు. చాలా బాగుంటాయండి ఇవి మష్రూమ్. త్వరగా ఉడికిపోయినాయి. 2 పొంగులే రానిచ్చాను చక్కగా, అప్పుడే మెత్తబడిపోయినాయి. ఇప్పుడు వేగేసరికి ఇంకొంచెం మెత్తపడుతుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇట్లా అయితే సరిపోతాయి అన్నమాట. బౌల్లో తీసేసేద్దాం. ఈ కూర అండి రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సూట్ అవుతుంది అన్నమాట ఈ కూర. అదే ప్యాన్లో జీడిపప్పు వేసుకుందాం. కొంచెం నూనె వేసానండి.
జీడిపప్పు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ అనమాట, చిన్న ఉల్లిపాయ. ఉల్లిపాయ ముక్కలు కోసుకుని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించండి. సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది కదా, అందుకని సాల్ట్ వేసి వేయించుకోండి. ఇందాక మష్రూమ్లు వేసాం కదా మనం, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. పసుపు వేసేసి వేయించండి. ఉప్పు చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు, సరిపోతుంది అసలు నేను వేసింది. చాలకపోతే మళ్ళీ ఇంకొంచెం వేద్దాం. ఇట్లా ఎర్రగా వేయించండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పేస్ట్ వేసేయండి. సరే వేయించినవి కాదు, ఇది మిక్సీ పట్టినవి అనమాట. ఇవి చక్కగా ఈ పేస్ట్ని బాగా ఏగనివ్వండి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించండి. కొంచెం బబుల్స్ ఎగురుతూ ఉంటాయండి, జాగ్రత్త, దూరంగా ఉండండి. ఇలా నూనె బయటకు వచ్చేదాకా వేయించుతూనే ఉండండి. 6-7 నిమిషాలు పడుతుందండి, అంతకంటే ఎక్కువేం పట్టదు. చక్కగా ఎంత వేగితే అంత బాగుంటుంది. పచ్చివాసన అంతా పోయి చక్కగా మసాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం అండి కలర్ కోసం కాశ్మీరీ కారం వేస్తున్నాను. మామూలుగా అయితే కారం అవసరం, ఇది పెద్ద మంట ఉండదు, కలర్ కోసం అనమాట. అట్రాక్షన్ అండి, ఈ కలర్ చూసి తింటారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి, అందుకోసం వేస్తాను అనమాట కొంచెం. రుచితో పాటు కలర్ కూడా మనకి అవసరమే. ఆ అట్రాక్షన్ ఉంటేనే తొందరగా పిల్లలు ఇష్టపడతారు, అందుకని వేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ వేసేసి 1 నిమిషం తిప్పండి. అందులో వేగితే ఇంకొంచెం బాగుంటుంది, మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట. చూసారా, కాశ్మీరీ కారం వేయగానే మంచి కలర్ వచ్చింది. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. ఇంక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసేయండి. ఎందుకంటే మంచి మసాలా పడుతుంది అన్నమాట, ముక్కలు కూడా కాలి కొంచెంసేపు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇంక ఎగిరిపోయింది, కొత్తిమీర కూడా వేసేసాను. అంతేనండి, మష్రూమ్ కర్రీ అయిపోయింది. చూసారా, 7 నిమిషాలు చక్కగా అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.